హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పేసి అనుకుంటానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి అండి. సో, ఈ మకర సంక్రాంతి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, మేమైతే మార్నింగ్ లేసి ముగ్గులు వేసామండి. నా ముగ్గులు చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి. అంటే నాకు ముగ్గులు అంతగా రావు. ఏదో జస్ట్ యూట్యూబ్‌లో చూస్తూ వేశాననమాట. సో, నవ్వకండి నా ముగ్గులు చూసి. మాకొచ్చినట్టు నేను ఏశాను. సో, ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంక్రాంతిని, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేశాము అనేసి ఈ వ్లాగ్ అండి. సో, వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళైతే నా ఛానల్‌ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌కి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో, మేమైతే మార్నింగ్ లేసి టెంపుల్‌కెళ్ళాము. ముగ్గులు వేసేసి స్నానాలు చేసుకొని టెంపుల్‌కెళ్ళాము. సో, టెంపుల్‌లో వ్లాగ్ అనేది తీయలేదండి. ఎందుకంటే కొంచెం హడావిడిగా వెళ్ళామనమాట. వెళ్ళేసరికి లేట్ అయింది. సో, అలా అని చెప్పేసి తీయలేదు. సో, టెంపుల్ నుంచి వచ్చాక మేమైతే పూరి, బగారా రైస్, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నేను. సో, తిన్నాక మా బాబు అండ్ మా వారు ఇద్దరు కలిసి షాప్‌కెళ్ళేసి కైట్స్ అనేవి తెచ్చుకున్నారనమాట. సో, మీలో ఎంతమందికి కైట్స్ అంటే కొంతమంది అబ్బాయిలు ఉంటారు కదండీ! కైట్స్ ఎగిరేని వాళ్ళు. సో, మా బాబు అయితే చిన్న అబ్బాయి అయినా కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి. సో, ఎళ్లి ఒకటేసారి ఒక 10 కైట్స్ తెచ్చుకున్నాడనమాట ఎగిరేయడానికి. సో, మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఫస్ట్ టైం తను కైట్స్ ఎగిరేయడము. సో, నేను కూడా వెళ్ళాను మధ్యలో మీరు చూసే ఉంటారు. అంటే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది. కానీ నాకు చాలా భయమేస్తుందండి. ఆ కైట్స్‌కున్న దారం ఎక్కడ మన ఫింగర్స్ అయితే కట్ అయిపోతాయో అని చెప్పేసి చాలా భయమేస్తుంది. సో, మీరు కూడా కైట్స్ ఎగిరేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫింగర్స్‌కి టేప్స్ అలా వేసుకొని ఎగిరేసుకోండి. సో, మేమైతే ఆహ్, ఈవినింగ్ వచ్చేసి పార్క్‌కెళ్ళామండి. సో, పార్క్‌కి కూడా వీడియో వ్లాగ్ తీశాను. వ్లాగ్ అనేది నెక్స్ట్ 2 డేస్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, చూడండి పార్క్‌లో మా బాబు అయితే వీడియో తీస్తున్నానని చెప్పి చాలా అల్లరి చేస్తున్నాడు. అస్సలు వీడియో తీయనీయట్లేదు. వీడియో తీస్తున్నామని చెప్పేసి అలా దిగి ఎళ్ళిపోయాడనమాట. నాకు చాలా నవ్వొచ్చేసింది మా బాబు అలా ఎళ్ళేసరికి. సో, తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేసి నేను మా బాబు కూర్చున్నాము. అది ఓన్లీ కిడ్స్‌కి అనమాట. పెద్దవాళ్ళు కూర్చోడానికి లేదు. సో, ఎనకాల సెక్యూరిటీ అనే అబ్బాయి వస్తున్నాడు. నాకు చాలా భయమేసింది ఏమైనా అంటాడేమో కానీ ఏం అనలేదండి. సో, ఇలా జరిగింది మా సంక్రాంతి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి. బాయ్ అందరికీ.